జనసేన రథ చక్రాలు గ్రామాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రండి చిత్రాడకు రారండోయ్ అంటూ జన సైనికులు ఊరూరా వెళ్లి పార్టీ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం పలుకుతున్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా సామర్లకోటలో జనసేన ప్రచార రథాలను జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ జన సైనికులు ఇంటింటికి వెళ్లి అందరినీ ఆహ్వానించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంచం సాయిబాబా, పొలమరశెట్టి సత్యబాబు, పిట్టా జానకి రామారావు, కొప్పిరెడ్డి నాగబాబు, చిన్నబాబు, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నాడు అంటే రేపు వచ్చే శుక్రవారం నాడు మన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. ఆవిర్భావ సభ విజయవంతం అవ్వాలని పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి జనసేన ఆవిర్భావ సభ జరుగుతుందని తెలియజేయడం కోసం ఈరోజు ఆటోల ద్వారా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ ఆటో ప్రచారానికి ప్రారంభించడానికి మా పెద్దాపురం నియోజకవర్గానికి జనసేన కేంద్ర కార్యాలయం నుండి పంపించబడినటువంటి సమన్వయకర్త అయినటువంటి కిరణ్ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఆటో ప్రచారం ప్రారంభించుకోవడం చాలా ఆనందకరం. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, రేపు జరగబోయేటటువంటి ఆవిర్భావ సభ కాదు, ఇది విజయోత్సవ సభ. ఇది లక్షలాది మంది ప్రజలు హాజరవబోతూ ఉన్నారు. అందరికీ కూడా కాకినాడ జనసేన పార్టీ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ నాయకత్వం మొత్తం వచ్చేటువంటి అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా సుస్వాగతం తెలియజేస్తా ఉన్న కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈ రాష్ట్రం దిశ మార్చగలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత పెద్ద మనసు, అంత విజనరీ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారని అందరూ ప్రజలు వేయి నోళ్ళతో పొగుడుతూ ఉంటే ఒక జనసేన కార్యకర్తగా మనసు ఉప్పొంగిపోతా ఉందని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. సోదరమణులారా, మీరందరూ కూడా రేపు జరగబోయేటటువంటి మార్చి 14 అంటే ఈ నెల శుక్రవారం నాడు జరగబోయేటువంటి ఆవిర్భావ సభకు తరలిరండి. మహిళా సోదరమణులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేక ఏర్పాట్లు జరుపుతూ ఉన్నారు. అక్కడ ఎవరికి ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది లేకుండా, వచ్చినటువంటి ఏ వ్యక్తికి ఇబ్బంది లేకుండా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. అందరికీ ఏ విధమైనటువంటి లోటు రానివ్వకుండా సభ జరుగుతోంది. మిమ్మల్ని అందరినీ ఆఖరిగా కోరుకునేది పవన్ కళ్యాణ్ గారి యొక్క కోరికను మనం అందరం గౌరవించాలి. అందరం ఎంత శ్రేయస్సుకు వచ్చామో అంతే క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళేలాగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభకి మీరు అందరూ తరలి రావాలని మనస్ఫూర్తిగా